హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు బ్రెడ్ ఇక్కడ నేను ఒక 10 బ్రెడ్స్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం పాలు పోసి కలిపాను. ఇది కస్టర్డ్ పౌడర్, వెనీలా కస్టర్డ్ పౌడర్. ఇది షుగర్ వచ్చేసి ఒక 1 కప్ తీసుకున్నాను. ఫుల్గా తీసుకోలేదు, బ్రెడ్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఫుల్గా తీసుకోలేదు. కొంచెం నేను గార్నిష్ కోసం బాదం, కొంచెం పిస్తా తీసుకున్నాను. మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు, మన డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. ఇప్పుడు పాలు కూడా నేను ఆల్రెడీ ఒక 1/2 లీటర్ తీసుకున్నాను పాలు. ఇవి మరగబెడుతున్నాను. ఈ బ్రెడ్ ఇప్పుడు మనం ఇది కొంచెం ఈ బ్రౌన్ పార్ట్ తీసేసి దీన్ని హాఫ్ కింద కట్ చేసుకొని కొంచెం నెయ్యిలో ఉరికి ప్యాన్ ఫ్రై కింద చేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఇక్కడ ఈ బ్రౌన్ పార్ట్ తీసేసి మనం దీన్ని బ్రెడ్ని 2 పార్ట్స్ కింద కట్ చేస్తాం. వైట్ పార్ట్, ఓన్లీ వైట్ పార్ట్ ఉండేలాగా. నేను ఈ పార్ట్ తీసేసి బ్రౌన్ పార్ట్, ఈ వైట్ది ఒకటి నేను ఇలా హాఫ్కి చేసుకున్నాను. ఇది మనకి ఏం వేస్ట్ కాదు. దీన్ని మనం లైట్గా ఇలాగ డ్రై రోస్ట్ కింద చేసేసి మనం బ్రెడ్ క్రమ్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి. ఇప్పుడు వీటిని కొద్దిగా పాన్లో నెయ్యి వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ పాలు చెప్పాను కదా, మరుగుతున్నాయి ఇవి మరుగుతున్నప్పుడు నేను షుగర్ వేసేస్తున్నాను. షుగర్ కప్పు ఫుల్గా వేయట్లేదు, కొంచెం తగ్గించాను. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. షుగరు సరిపోతుంది. ఇది కొంచెం మరిగిన తర్వాత, పంచదార కరిగిన తర్వాత వెనిలా కస్టర్డ్ పౌడర్ వేద్దాం. పాలు పంచదార కరిగిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ పాలు పోసి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడరు కొంచెం పాలు పోసి అది కొంచెం కలిపాను ఇలాగా. దీన్ని మళ్ళీ మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ కలిపేటప్పుడు కొద్దిగా కలుపుకోవాలి, అయితే అడుగునంతా ఉండిపోతుంది. ఇది కొంచెం కలిపేసుకునేలాగా పౌడర్ ఇందులో కలిపేసుకొని కలుపుకోవాలి. ఇందులో పోసేస్తున్నాను. ఇది వెనీలా ఎసెన్స్ అన్నమాట, వెనీలా ఫ్లేవర్. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనం ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇది ఒక్క 1 మినిట్ లేదా 2 మినిట్స్ కొంచెం ఇది గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. మనకి సమ్మర్లో ఇలాంటి డిజర్ట్స్ బాగుంటాయి కదా, కూల్గా తినడానికి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే బాగుంటుంది. పిల్లలకైనా మనకైనా రేపటి నుంచి సమ్మర్లో ఇలాంటివి బాగుంటాయి తినడానికి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి 1 మినిట్ ఉంచేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది మనకి చల్లారితే కొంచెం చిక్కబడుతుంది కాబట్టి నేను ఇంకా ఇది సరిపోతుంది, ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారనివ్వాలి ఇది బాగా. మనకి కస్టర్డ్ అది చల్లారేలోగా ఇప్పుడు మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. దీన్ని కొంచెం పీసెస్ ఒక స్పూన్ వేసుకుంటూ అవి లైట్గా మనకి ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ నేను వేసాను, నెయ్యి వేసాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ ఫ్రై చేయాలి. ఒక్కొక్కటి బ్రెడ్ పీసెస్ ఇలా వేసుకొని పాన్ ఫ్రై చేసేసుకోవచ్చు. నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు. అవి మనకి కొంచెం అవి క్రిస్పీగా రావడానికి కొంచెం ఫ్రై చేసుకోవాలి, లైట్గా సిమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఒక సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా రివర్స్ చేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవచ్చు. మాడితే టేస్ట్ మారిపోతుంది. లైట్గా సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక స్పూను వేసుకుని అలా అన్నీ మనకి ఎన్ని కావాలితే అన్నీ ఫ్రై చేసేసుకోవడమే. నేను ఇక్కడ 10 బ్రెడ్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ కొంచెం ఫ్రై చేసేసుకోవటమే.
అన్నీ ఒక్కసారి ఫ్రై చేసేయకుండా మనం ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను ప్లేట్లోకి ఇవి తీసేసాను. ఇప్పుడు మనకి కస్టర్డ్ కూడా చల్లారిపోయింది. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం తిన్నప్పుడు ఇవి బ్రెడ్ పైన ఇలా పోసేసుకోవాలి. నేను ఇలా పీసెస్ కింద తీసుకోవడానికి ఉంటుందని ఇలా ప్లేట్లోకి వెడల్పు దాంట్లోకి తీసాను. మీరు బౌల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా వెడల్పుగా ఉన్న వాటికి ఏంటంటే మనం సర్వ్ చేసేటప్పుడు పీసెస్ కింద విడిగా బాగా వస్తాయి అన్నమాట. తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకుని కస్టర్డ్ దీన్ని మనం కూల్గా తింటే బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేసి పెడితే బాగుంటుంది. సమ్మర్లో కూడా బాగుంటుంది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అది మునిగేదాకా మనకి బ్రెడ్ పీసు అది కాస్త కొంచెం ఒక 2 minutes ఉంటే అది కొంచెం పీల్ చేసుకుంటుంది బ్రెడ్. బౌల్లో అయితే ఇలా మనకి మొత్తం మునిగిపోయి ఉంటుంది. దీనిపైన మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే మనకి బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ తినడానికి. నేను ఇక్కడ బాదం పిస్తా తీసుకున్నాను. మనకి ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ వేసుకోవచ్చు. బాదం వేసాను, పిస్తా వేస్తాను. కూల్గా పిల్లలకి ఇలాంటివి అంటే డిజర్ట్స్ అంటే వాళ్ళు ఇష్టపడతారు కదా. రేపటి నుంచి ఇంకా సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇంకా స్నాక్స్ ఇంకా ఏవోటి అంటానే ఉంటారు కదా ఇంట్లో. అలాంటప్పుడు మనం ఇది ఒక వెరైటీ కింద చేసి పెడితే బాగుంటుంది. మనకి పెద్దవాళ్ళకి కూడా తినడానికి బాగుంటుంది. కూల్గా తింటేనే బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పెట్టుకుని మనం ఉంచుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకి సర్వ్ చేయడానికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇది బ్రెడ్ కస్టర్డ్. ఇప్పుడు నేను ఇది ఒక 1/2 hour కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంతేనండి, మనకి కూల్గా బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.